రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గరున్న శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని వేలంపాట పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ వేలంపాట ప్రక్రియను హైదరాబాదులోనే బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణలో బొగ్గు తవ్వకం కోసమే ప్రారంభించిన కంపెనీ సింగరేణి కాలరీస్. ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచి బొగ్గు తవ్వుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థ సింగరేణి కాలరీస్. 70,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. చవకగా విద్యుదుత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గు సరఫరా చేస్తున్నది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వనరులను సమకూర్చి పెడుతున్నది. ఇట్లాంటి సింగరేణిని నీరుగార్చేటువంటి చర్య, సింగరేణిని దెబ్బతీసి ప్రైవేటు సంస్థలను పెంచి పోషించేటువంటి చర్యకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నది. అందులో భాగమే శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాట. తెలంగాణలో బొగ్గు బ్లాకులన్నీ కూడా సహజంగానే సింగరేణికి నేరుగా కేటాయించాల్సిన అవసరం. సింగరేణి హక్కు అది ప్రభుత్వ రంగ సంస్థ. అలాంటి దానికి నేరుగా బొగ్గు బ్లాకుల్ని అప్పజెప్పకుండా వేలంపాట పెట్టడం అంటే ప్రైవేటు సంస్థలతో సింగరేణిని కూడా పోటీ పడమంటున్నారు. తద్వారా ప్రైవేటు సంస్థలకి బొగ్గు బ్లాకుల్ని అప్పజెప్తారు. ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ పాలనలో కూడా 2 బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టారు. సింగరేణికి ఇవ్వకుండా 2 ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేశారు. దీన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణలో శ్రావణపల్లి కాదు, ఏ బొగ్గు బ్లాక్ అయినా నేరుగా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రారంభించిన వేలంపాట ప్రక్రియను రద్దు చేయాలి అని చెప్పి కోరుతున్నాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సింగరేణి కార్మికులను, అట్లనే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి అవసరమైతే ఉద్యమానికి సిద్ధపడాలని చెప్పి సందేశం ఇవ్వడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేయాలని నిర్ణయించాం. ఈ సింగరేణి పరిరక్షణ యాత్ర 29వ తేదీ ఉదయం బెల్లంపల్లిలో ప్రారంభమవుతుంది. సింగరేణి ప్రాంతం అంతా తిరుగుతూ ఆగస్టు 5వ తేదీన కొత్తగూడెంలో ముగింపు జరుగుతుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఈ యాత్రను ప్రారంభిస్తారు. యాత్రలో నాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఆశయ్య ఉంటారు. ఈ ముగ్గురు బృందం ఈ యాత్ర చేస్తుంది. ఇది బస్సు యాత్రగా సాగుతుంది. అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు పెట్టడం ద్వారా ప్రజలను, సింగరేణి కార్మికులను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఈ సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ఒక ప్రశ్న, కేంద్రం ఏం సమాధానం చెప్తున్నది అనేది మరొకటి. సహజంగానే తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కాబట్టి సింగరేణి కాపాడుకోవడం సులభం అవుతుంది అని ఆశిస్తారు. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ ఎన్నికైంది, తెలంగాణ బిడ్డగా ఉన్నాడు, బొగ్గు గనుల శాఖ ఆయనకే ఇచ్చారు. గతంలో వేలంపాట పెట్టినట్టుగా బొగ్గు బ్లాకులు వేలంపాట పెట్టకుండా సింగరేణిని కాపాడడం కోసం కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారని ఆశించారు. ఆయనతో పాటు 8 మంది బీజేపీ ఎంపీలు ఇక్కడ గెలిచారు, 8 మంది శాసనసభ్యులు గెలిచారు బీజేపీని. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తమ పలుకుబడి ప్రయోగించి సింగరేణిని కాపాడే చర్య తీసుకుంటారని ప్రజలు ఆశించారు. ప్రజల ఆశలను అడియాసం చేశారు కిషన్ రెడ్డి గారు. బీజేపీ విధానాలనే, మోడీ ప్రభుత్వ విధానాలనే ఇక్కడ అమలు జరుగుతుంది. ఈ 8 మంది పార్లమెంటు సభ్యులు మోడీని మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప సింగరేణిని బతికించడానికి, ఓట్లేసిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి సిద్ధంగా లేదు. అందులో భాగమే ఈరోజు ఈ వేలంపాట ప్రక్రియ. తెలంగాణ ప్రజలకు ఒకవైపు కిషన్ రెడ్డి అన్యాయం చేస్తూ మరొక వైపు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. సింగరేణి ప్రజలను, సింగరేణి కార్మికులను, తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడు. నిన్నగాక మొన్ననే బహిరంగ ప్రకటన చేశాడు. సింగరేణిని ప్రైవేటీకరించే సమస్యే లేదు అని మాట్లాడాడు. కేంద్రం వాటాలు 49% ఉన్నాయి, రాష్ట్రం వాటాలు 51% ఉన్నాయి. రాష్ట్ర వాటాలు కానీ కేంద్ర వాటాలు కానీ మేము అమ్మకానికి పెట్టట్లేము, సింగరేణిని ప్రైవేటీకరించబోవట్లేము, ఇది స్పష్టం అని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడనే అసలు అబద్ధం, అసలు మోసం ఉంది. సింగరేణి సింగరేణిగా ఉంటుంది. 49% కేంద్ర ప్రభుత్వ వాటాలు కొనసాగుతాయి, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటాలు కొనసాగుతాయి. ఈ వాటాలు ఏమున్నా, సింగరేణి సింగరేణిగా ఉన్నా అది పని చేయడానికి పని ఉండాలి కదా. బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయిస్తే కదా పని ఉండేది. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇక సింగరేణి ఎక్కడ బొగ్గు తవ్వాలి? కాబట్టి ఎప్పుడైతే పని లేకుండా పోతుందో సింగరేణి నష్టాల బాటం పడుతుంది.
ఇప్పుడు మంచి లాభాల బాటను నడుస్తున్నటువంటి సింగరేణి రేపు నష్టాల బాటను పడుతుంది. అంటే సింగరేణిని బలవంతంగా నష్టాల వైపు నెట్టే పని ఇప్పుడు కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది, కిషన్ రెడ్డి చేస్తున్నారు. క్రమంగా దాన్ని నష్టాల బాట పట్టించి బలహీనపరిచి నీరుగార్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి తేవాలనే ప్రయత్నం క్రమంగా చిక్కి శల్యమై మూతపడే స్థితికి తెస్తారు. ఈ విషయాన్ని దాచిపెట్టడానికి మేము ప్రైవేటీకరించబోవట్లేమని మాట్లాడుతున్నాడు. చిక్కి శల్యమై మూతపడేదాకా 49% వాటాలు కేంద్రానికి ఉంటాయి, 51% వాటాలు రాష్ట్రానికి ఉంటాయి. మూతపడేది మూతపడదు. లేదా ఆ స్థితికి వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా నడపగలిగితే ఇస్తామనే వైపు అప్పుడు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల్ని పెంచి పోషించడానికి, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడానికి చెప్పే మాటలు తప్ప మరొకటి కాదు. వీటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తెలంగాణ ప్రజలకు పోరాట చరిత్ర ఉంది. పోరాట చరిత్ర ఉన్నటువంటి ప్రజలు సింగరేణిని కూడా కాపాడుకుంటారనే విశ్వాసంతో ఉన్నాం. సింగరేణి కార్మికులకు కూడా పెద్ద పెద్ద పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. అలాంటి సింగరేణి కార్మికులు మరోసారి కన్నెర్ర చేయాల్సిన సమయం ఆసన్నమై తెలంగాణ ప్రజలు కూడా తమ సంస్థను, తమ సింగరేణిని కాపాడుకోవడం కోసం కేవలం సింగరేణి కార్మికుల మీద వదిలేయకుండా కలిసికట్టుగా నడవాల్సినటువంటి సమయం ఆసన్నమై ఈరోజు సింగరేణి ఈ మాత్రం లాభాల బాటలో నడుస్తోంది అంటే సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి అధికారుల కృషి, వీటి ఫలితమే ఈరోజు సింగరేణి ఈ మాత్రం నడుస్తాం. ఇప్పుడు కార్మికులు అధికారుల కృషి అంతా పక్కన పెట్టి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని నీరుగార్చేటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. అందుకే ఈ యాత్ర చేపట్టాం. ఈ యాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న కాలంలో కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి అంటున్నాడు బొగ్గు బ్లాకు, శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణికే కేటాయించాలి నేరుగా అని చెప్పేసి అంటున్నారు. కానీ రెండో వైపు బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా పాల్గొన్నారు. దీని అర్థం ఏమిటి అంటే వేలంపాట ప్రక్రియ అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కలిసే వేలంపాట ప్రక్రియ. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. పైగా విలేకరులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకుల విషయం ఏమిటి అని అంటే అది మా ఉప ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, బట్టి గారు చూసుకుంటారు అని చెప్పేసి దాటవేశారు. అది బట్టి గారి పని ఎట్లా అవుతుంది? అది రాష్ట్ర ప్రభుత్వం పని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి విషయం. అందుకని ఇప్పుడు కేవలం కేంద్ర మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజ్ఞప్తి చేసి వదిలేయటం కాదు, బీజేపీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాయింట్ గా ఈ ప్రారంభోత్సవ ప్రక్రియలో పాల్గొనడమే నేరపూరితమైనటువంటి ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది. ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నదని మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గుగని డైరెక్ట్ గా సింగరేణికి అందించే విధంగా వేలంపాటను రద్దు చేయాలని, తెలంగాణలో బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలనే డిమాండ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చేసి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కేంద్రం దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అఖిలపక్షాన్ని తీసుకుపోవడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. రెండవది, ఇప్పుడు శాసనసభ సమావేశాలు నడుస్తున్నాయి. శాసనసభలో తీర్మానం చేయాలి. మీరు ఖచ్చితంగా తెలంగాణలో బొగ్గు బ్లాకులన్నీ సింగరేణివి, వేలంపాటను రద్దు చేయాలి, అది సింగరేణికే కేటాయించాలి అనేటువంటి తీర్మానం ముఖ్యమంత్రి పెట్టాలి. రాష్ట్ర శాసనసభలో ఆ తీర్మానం చేయాలి అని చెప్పేసి కూడా సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ మేరకు ప్రజల్లోకి పోవడం కోసమే ఈ యాత్రను మేము చేపడతాం.